హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఆర్ సొల్యూషన్స్. ముఖ్యమంత్రి వర్యులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. గ్రూప్స్ పోస్టుల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అలాగే త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2లో ఏ విభాగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గ్రూప్ 1 పోస్టులో చూసుకున్నట్లయితే డిప్యూటీ కలెక్టర్లకి 10 పోస్టులు ఉన్నాయి. రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లకి ఆర్టీఓ 7 పోస్టులు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు 12 పోస్టులు, జిల్లా రిజిస్టర్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో 6 పోస్టులు, జిల్లా గిరిజన సంక్షేమాధికారి విభాగంలో 1 పోస్టు, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి విభాగంలో 1 పోస్టు, జిల్లా బీసీ సంక్షేమాధికారి 3 పోస్టులు, డిఎస్పీ సివిల్లో 13 పోస్టులు, డిఎస్పీ జైళ్లు పురుషులు అయితే 2 పోస్టులు, జిల్లా అగ్నిమాపక అధికారి డిఎఫ్ఓ 2 పోస్టులు, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ 3 పోస్టులు, మున్సిపల్ కమిషనర్లో 1 పోస్టు, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 విభాగంలో 8 పోస్టులు, డిప్యూటీ రిజిస్టర్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో 2 పోస్టులు, లే సెక్రటరీ అండ్ ట్రెజరర్ గ్రేడ్ 2లో 5 పోస్టులు, ఏటీఓ ఏఏఓ ట్రెజరీస్ డిపార్ట్మెంట్లో 8 పోస్టులు, ఏఏఓ డిఎస్ఏ స్టేట్ యాడిట్ డిపార్ట్మెంట్లో 4 పోస్టులు, ఏఓ డైరెక్ట్ అండ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 15 పోస్టులు, ఎంపీడీఓ 7 పోస్టులు, టోటల్గా 110 పోస్టులు గ్రూప్ 1లో ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2కు వచ్చేసరికి డిప్యూటీ తహసీల్దార్లో 30 పోస్టులు, సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 విభాగంలో 16 పోస్టులు, అసిస్టెంట్ రిజిస్టర్ కోఆపరేటివ్లో 15 పోస్టులు, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3లో 5 పోస్టులు, ఏఎల్ఓ లేబర్ విభాగంలో 10 పోస్టులు, ఏఎస్ఓ లాలో 2 పోస్టులు, ఏఎస్ఓ లెజిస్లేచర్లో 4 పోస్టులు, ఏఎస్ఓ సాధారణ పరిపాలన విభాగంలో 50 పోస్టులు, జేఏ సిసిఎస్ విభాగంలో 5 పోస్టులు, సీనియర్ అకౌంటెంట్ ట్రెజరీ విభాగంలో 10 పోస్టులు, జూనియర్ అకౌంటెంట్ ట్రెజరీ డిపార్ట్మెంట్లో 20 పోస్టులు, సీనియర్ ఆడిటర్ స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ విభాగంలో 5 పోస్టులు, ఆడిటర్ పే అండ్ అలవెన్స్ డిపార్ట్మెంట్ విభాగంలో 10 పోస్టులు, టోటల్ 182 పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. వీటి యొక్క విద్యా అర్హత అలాగే ఏజ్ రిలాక్సేషన్ అని అన్నీ కూడా నోటిఫికేషన్ విడుదలయ్యాక మనకి క్లియర్గా తెలుస్తుంది. ఈ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా అవసరం అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.